ఈరోజు మూడో రోజు శాసనసభ సమావేశాలు అయితే జరిగాయి. అయితే ఈరోజు 2024-25 ఆర్థిక సంవత్సరం సంబంధించి బడ్జెట్ డిప్యూటీ సీఎం ఆర్థిక శాఖ మంత్రి బడ్జెట్ ప్రవేశపెట్టారు. అయితే ప్రస్తుతం మనతో మాట్లాడడానికి ఎమ్మెల్యే కవంపల్లి సత్యనారాయణ గారు ఉన్నారు. వాళ్ళతో మాట్లాడదాం. సార్ చెప్పండి, బడ్జెట్ పైన మీ ఉద్దేశం ఏంటి? బడ్జెట్ ఈరోజు ప్రవేశపెట్టడం జరిగింది. 23-24 బడ్జెట్ని నిజంగా కూడా అత్యంత ప్రాధాన్యత గల రంగాలన్నింటికి కూడా న్యాయం చేస్తూ ఇది ప్రజల ఆశలకు ఆశయాలకు అనుకూలంగా ఉన్నటువంటి బడ్జెట్. ప్రతి రంగాన్ని అభివృద్ధి చేయాలన్న లక్ష్యంతో ప్రతి రంగానికి కేటాయించడం జరిగింది. మీరు ఈ బడ్జెట్లో విద్యకు అంగన్వాడీ స్కూల్ నుండి మొదలుకుంటే విశ్వవిద్యాలయ విద్య వరకు కూడా బడ్జెట్ కేటాయింపులు జరిగింది. ఒక ఇంటిగ్రేటెడ్ ఇంటర్నేషనల్ స్కూల్ పెట్టాలన్న ఉద్దేశంతో మేము మేనిఫెస్టోలో పెట్టాం. దాన్ని పూర్తి స్థాయిలో నిర్వహించడానికి దానికి ఒక బడ్జెట్ పెట్టినారు. మరి ఈయన ట్రాష్ అని, ఈ బడ్జెట్లో పసలేదని, ఈ బడ్జెట్లో రైతు బంధు పెట్టలేదని, రైతు బంధు కానీ లేకపోతే దళిత బంధు కానీ నువ్వు చెప్తా ఉన్నది దళిత బంధు గత సంవత్సరంలో వీళ్ళు ప్రతిదీ పేపర్ మీద పెట్టినారు కానీ అది ఎప్పుడు కూడా కార్యరూపం దాల్చలే. పేపర్ మీదనే ఉన్నాయి కానీ బడ్జెట్ ఎప్పుడు కూడా రిలీజ్ చేయలేదు. ఒక్క పైసా రిలీజ్ చేయకుండా వాళ్ళ పేపర్ల వరకే పరిమితమైనటువంటి బడ్జెట్. మాది చేతల బడ్జెట్, వాళ్ళది మాటల బడ్జెట్, పేపర్ వరకే బడ్జెట్. ఈ బడ్జెట్ అత్యంత గొప్పగా ఉన్నది. పేద ప్రజలకు అనుకూలంగా, మధ్యతరగతి ప్రజలకు, విద్యార్థులకు అందరికి కూడా ఇది అనువైన బడ్జెట్ అని తెలియజేస్తాను. పొత్తేం లేదు, ఉన్నదంతా పాతదే. చెప్పిన దాన్ని చెప్పుకుంటూ ఒత్తొత్తి పలుకుతున్నారు. వ్యవసాయాన్ని టోటల్గా విస్మరించారు. ఇప్పటికి 2 సార్లు రైతు బంధు వేయాలి, అసలు ఆ విషయాన్నే మర్చిపోయారు. రైతు పక్షపాతి కాదు, రైతులపైన కక్ష కట్టారు కాంగ్రెస్ ప్రభుత్వం అని అంటున్నారు. రైతు పక్షపాతి అనేది కాంగ్రెస్ ప్రభుత్వం. ఈయనే రైతు వ్యతిరేకి. రైతులకు నల్ల చట్టాలు తీసుకొచ్చినప్పుడు కేంద్ర ప్రభుత్వాన్ని సమర్థించినటువంటి వ్యక్తి. రైతులు హర్యానా బార్డర్లో ఉంటే చనిపోతే ఎప్పుడు కూడా వెళ్ళి పరామర్శించినటువంటి వ్యక్తి. రైతులు ఎంతసేపు కాంగ్రెస్ ప్రభుత్వం ఏకకాలంలో మొన్న జూలై 18 నాడు 2 లక్షల రుణమాఫీ చేసిందంటేనే రైతు పక్షపాతి ప్రభుత్వం ఇది. మరి ఏనాడన్నా 2014లో ప్రకటించిన ₹1,00,000 రుణమాఫీని 2023 వరకు కూడా నాకు చేయలేదు. నీకు మాట్లాడే హక్కు లేదని నేను తెలియజేస్తా ఉన్నాను. రైతు భరోసాకు సంబంధించినటువంటి నిధులనే ఇప్పటికే 7,000 కోట్లు ఇప్పటికే రైతు భరోసా నిధులను జమ చేసింది. వాటినే రుణమాఫీకి కన్వర్ట్ చేసి మేము ఎక్కడ లేని విధంగా మేము చేస్తున్నామని చెప్పేసి అన్ని పచ్చి అబద్ధాలు ఆడుతున్నారని చెప్పేసి వాళ్ళు అంటారు. అబద్ధాలు చెప్పడం ఆయనకు అలవాటు. అబద్ధాల బడ్జెట్ ప్రవేశపెట్టిండు, ఊహల్లో విహరింపజేసిండు. ఇప్పుడు ఆ విధంగా ఆయన అందరిలాగానే అందరు చేస్తారనుకుంటే తప్పు. కేసీఆర్ మోసం చేసి అన్నీ కూడా మా కంటగడతా ఉన్నాడు. అట్లాంటిది ఏమీ లేదు. తప్పకుండా రైతు భరోసా కూడా మేము త్వరలోనే విధి విధానాలు నిర్ణయిస్తూ ఉన్నాం. ఈయనలాగా ముళ్ళ కంచెలకు, తర్వాత గుట్టలకు, ఇటువంటి వాటికి ఇవ్వద్దని ఎంతవరకు ఇవ్వాలన్న ఒక విధాన నిర్ణయానికి చేసుకొని దానికి బడ్జెట్ కేటాయిస్తాం. బడ్జెట్ ప్రతిపాదనలో ఏ ఒక్కటి కూడా అభివృద్ధికి కానీ సంక్షేమానికి కానీ పెద్ద పీట వేసినట్టు ఇక్కడ కూడా కనపడట్లేదు అని చెప్పేసి వాళ్ళు మాట్లాడారు. ఈ బడ్జెట్ అభివృద్ధిని, సంక్షేమాన్ని రెండింటినీ సమానంగా తీసుకెళ్లే విధంగా ఉన్నది. మీరు ఆ బడ్జెట్ను క్షుణ్ణంగా చదివి ఉంటే సంక్షేమం మేమిచ్చిన 6 గ్యారంటీలు కానీ, రైతు రుణమాఫీ కానీ, అదేవిధంగా ఏ విధంగా చూసినా కూడా అదేవిధంగా స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీ పెట్టినారు. ఇది అభివృద్ధి అనుకుందామా లేకపోతే ఏమనుకుందాం? వాళ్ళ కళ్ళకు కనబడతలేదు. వాళ్ళు ఎప్పుడు అభివృద్ధి చేసిన పాపన పోలేదు. అభివృద్ధి లోపల కూడా వాళ్ళ లాభాన్ని చూసుకొని మేటిగడ్డ కట్టినరు, సుందిల్ల కట్టినరు, అన్నారం కట్టినరు. కూలిపోయినాయి కదా, పంపులు మునిగిపోయినాయి కదా. మరి మీరే కదా కూల్చేసింది. ఎవరికి ఉన్నది చిత్తశుద్ధి అభివృద్ధి మీద? మేము ఏది చేసినా కూడా ప్రజలకు అభివృద్ధి చేయాలని, ఉద్యోగ కల్పన జరగాలని స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీని ఈరోజు పట్టుకొచ్చినాం. టాటా టెక్నాలజీస్తో మేము ఈరోజు పొత్తు పెట్టుకొని ఒక 300 కోట్లు మేము ఇస్తే వాళ్ళు 2,200 కోట్లు వాళ్ళు పెట్టి ఈరోజు ఐటీఐ చేసిన విద్యార్థులకు స్కిల్ డెవలప్మెంట్ కోర్సులు ఇవ్వడానికి ముందుకు వచ్చినారు. ఇచ్చినటువంటి బడ్జెట్ కావచ్చు, బడ్జెట్ పొందుపరిచిన అంశాలు కావచ్చు, ఇచ్చినటువంటి 6 గ్యారంటీలు ఏది ఒకటి విస్మరించినా కూడా ఖచ్చితంగా చీల్చి చెండాడతాము అంటున్నారు. వాళ్ళు చెప్పినట్టు చెప్పడం మట్టుకే కాకుండా మేము చేసి చూపించినాం. మేము 2023 7న ప్రమాణ స్వీకారం చేస్తే 9న మా సంక్షేమ పథకాలు స్టార్ట్ అయినాయి. మహాలక్ష్మి పథకం కింద బస్సు వేసినాం. గృహజ్యోతి కింద 200 యూనిట్లు ఉచితంగా ఇచ్చినాం. అదేవిధంగా
సిలిండర్, గ్యాస్ సిలిండర్ 500 రూపాయలకి ఇచ్చినాం మేము ఇచ్చిన ప్రభుత్వం, చేతల ప్రభుత్వం. మీలాగా వాళ్ళందరూ కూడా ఎంపీడీఓ, ఎంఆర్ఓ ఆఫీసుల చుట్టూ తిప్పలే. ప్రజా పరిపాలన అని చెప్పి ప్రతి గ్రామంలో ప్రజాపాలన సభ పెట్టి దరఖాస్తులను స్వీకరించడం జరిగింది. కాబట్టి వాళ్ళకు చేశారు. కాబట్టి మేమంటారు చూడు, పచ్చ కామెరలో రోగపోనికి ఊరంతా పచ్చగా కనబడ్డట్టే వీడు మోసం చేసిండు. కాబట్టి ఇక మాలాగానే అందరూ అనుకుంటున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇది కట్టుబడి ఉండే ప్రభుత్వం. ఇది చేతల ప్రభుత్వం, వాళ్ళలాగా రాతల ప్రభుత్వం కాదు. వాళ్ళకు మోసం చేసే బుద్ధి ఉండి అందరూ కూడా అలాగే చేస్తారని చెప్పేసి వాళ్ళు అనుకుంటున్నారని చెప్పేసి కవ్వంపల్లి సత్యనారాయణ చెప్తున్నారు. పరిష్కారం. కెమెరా పర్సన్ విఘ్నేష్తో భవిత, న్యూస్ 360 అసెంబ్లీ నుండి.